బట్టతలతో ఇబ్బంది పడుతున్నారా? బట్టతలతోటి వచ్చినప్పుడు మనం ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారని అంటే, ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియోతోటి మీ అనేక సందేహాలకి, అపోహలకి, ప్రశ్నలకి జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలామందికి బట్టతలలు అనేటివి యంగ్ వయసులో వచ్చేస్తుంది. చాలా యంగ్‌గా ఉన్నప్పుడే వెంట్రుకలు అనేటివి ఊడిపోవటం, బట్టతలలు అనేది విపరీతంగా కనిపిస్తుంది. నిన్న నాకు 18 ఏళ్ల వయసు అబ్బాయి వచ్చాడు. బట్టతల అనేది గ్రేడ్ 3 టు గ్రేడ్ 4లోకి వెళ్ళిపోతుంది. అంటే గ్రేడ్ 3 టు గ్రేడ్ 4 అంటే ఇక్కడ అంతా పల్చగా అయిపోయింది. ఇక్కడి నుంచి అంతా ఇక్కడ కూడా పల్చగా అయిపోతుందనమాట. మరి వయసులో ఉన్న వాళ్ళకి ఇలాంటి బట్టతలలు వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు ఎలాంటి కారణాలతోటి వచ్చింది? బట్టతలలు అనేటివి 30 ఏళ్ళకి రావాలి కదా, 50 ఏళ్ళకి రావాలి కదా, 18 ఏళ్ళకి రావటం ఏంటి అనే దానికి చాలామందికి సందేహాలు ఉంటాయి. అలానే బట్టతలలు వచ్చినప్పుడు 18 ఏళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్స్ చేస్తే తగ్గిపోతుందా, అసలు ఎలా ట్రీట్మెంట్ చేయాలని చెప్పి చాలామంది సందిగ్ధంలో ఉంటారు. పేరెంట్స్ ఎస్పెషల్లీ వాళ్ళకి అర్థం కాదు. పిల్లలంతా చదువులో మానేసి చదువులో ధ్యాస పెట్టకుండా జుట్టు పైన ధ్యాస పెట్టి బాగా టెన్షన్ పడుతూ ఉంటారు. ఆబ్వియస్లీ 18 ఏళ్ళు ఉన్నప్పుడు, 19 ఏళ్ళు ఉన్నప్పుడు, 20 ఏళ్ళు ఉన్నప్పుడు వెంట్రుకలు లేవు అన్నప్పుడు పక్కన వాడు ఎవడో ఒకడు బట్టతల అని చెప్పి వెక్కిరించినప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గడం, కాన్ఫిడెన్స్ తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడైనా కానీ మనం చిన్నగా ఉన్నప్పుడు మనం అద్దంలో టైం స్పెండ్ చేసేవాళ్ళం కదండి. ముఖం పైన మచ్చ ఉందా, మన ముక్కు బాగుందా, మన కళ్ళు బాగున్నాయా అని ఎవరికైనా కానీ వయసులో ఉన్న వాళ్ళకి అలాంటి ఆలోచనలు అనేటివి వస్తాయి. అన్నీ బాగున్నప్పుడే మనం అంత టైం స్పెండ్ చేస్తాం. జుట్టు పోతున్నప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళకి టెన్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆబ్వియస్లీ వాళ్ళ డైవర్షన్ అనేది, డిస్ట్రాక్షన్ అనేది మొత్తం అంతా జుట్టు దిక్కే ఉంటుంది. సో బట్టతలలు అనేది వయసులో వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని అడ్రస్ చేయాల్సిన అవసరం మనకి ఉంది. అసలు ఎందుకు వస్తుంది బట్టతల అనేది, ఎందుకు వస్తుంది అని అంటే ఆండ్రోజెనెటిక్ అలపీసియా అని అంటారు. ఆండ్రోజెనెటిక్ అలపీసియా అని అంటే మనకి వెంట్రుకలకి అక్కడ ఆండ్రోజన్ అంటే డిహెచ్టి పాత్వే, జెనెటిక్ అని అంటే వంశాపరపరంగా ఉండటం, అలోపీసియా అంటే హెయిర్ లాస్. సో జన్యుపరంగా హార్మోనల్ ససెప్టిబిలిటీ ఉండి హెయిర్ లాస్ అవుతే దాన్ని ఆండ్రోజెనెటిక్ అలోపీసియా అని అంటారు. ఆండ్రోజెన్ అంటే అక్కడ డిహెచ్టి అని అంటారు. టెస్టోస్టిరాన్ ఎక్కువ ఉంటే డిహెచ్టి ఎక్కువ ఉండటం అని కాదండి. టెస్టోస్టిరాన్, డైహైడ్రోటెస్టోస్టిరాన్ అనేటివి రెండు వేరే టెస్టోస్టిరాన్ మాలిక్యూల్స్ అనమాట. టెస్టోస్టిరాన్ అనేది మెయిన్లీ రిప్రొడక్షన్ యాక్టివిటీకి, సెక్షువల్ యాక్టివిటీకి, మస్కులర్ యాక్టివిటీకి, బోన్స్ స్ట్రెంథన్ కావటానికని, ఫేషియల్ ఫీచర్ స్ట్రెంథన్ కావటానికని టెస్టోస్టిరాన్స్ అనేటివి హెల్ప్ చేస్తాయి. డైహైడ్రోటెస్టోస్టిరాన్ అనేది వెంట్రుకల దగ్గర అక్కడ మాత్రమే ప్రొడక్షన్ అవుతుంది. డైహైడ్రోటెస్టోస్టిరాన్ వెంట్రుకల దగ్గర ఏమవుతుందనంటే అక్కడ రిసెప్టార్స్ని మాడ్యులేట్ చేసి వెంట్రుకల్ని పలచగా చేసేస్తుంది. అయితే ఈ డైహైడ్రోటెస్టోస్టిరాన్ ఇక్కడ వెంట్రుకల పైన ఈ భాగం వరకే యాక్ట్ అయ్యే విధంగా జన్యుపరంగా కొన్ని రిసెప్టార్స్ డిజైన్ అయ్యి ఉంటాయి అన్నమాట. ఆ జన్యుపరంగా అది వచ్చినందుకే అక్కడ మీకు ఆండ్రోజెనెటిక్ అలపీసియా అనేది వస్తుందన్నమాట. సో ఇప్పుడు టెస్టోస్టిరాన్కి మనం తేడా ఏంటో తెలుసుకున్నాం. ఈ డైహైడ్రోటెస్టోస్టిరాన్ జెనెటిక్గా ఉంటుంది, కానీ 50 ఏళ్ళ వయసులో రావాలి కదండి, 60 ఏళ్ళ వయసులో రావాలి కదా. మా తాతయ్యకి వచ్చేసేమో లాస్ట్ దాకా ఉండే 70 ఏళ్ళకి చిన్నగా బట్టతల వచ్చింది. నేనేమో ఇప్పుడేమో 40 ఏళ్ళు ఉన్నాను, కానీ మా అబ్బాయికి ఏమో వచ్చేసి 18 ఏళ్ళకి 16 ఏళ్ళకే జుట్టు ఉడుతుంది కదా అని అంటారనమాట. మెయిన్ కారణం వచ్చేసి బ్యాడ్ లైఫ్ స్టైల్ అనేది సరిగ్గా లేకుండా ఉండటం వల్లనే బట్టతలని చాలా ప్రీపోన్ చేసుకుంటున్నారు. బట్టతలని లైఫ్ స్టైల్ పరంగా ఎలా ప్రీపోన్ చేసుకుంటున్నారంటే సరైన టైంలో నిద్రపోవట్లేదండి. ఏ యంగ్స్టర్ని అడిగినా కానీ బట్టతలలో ఉన్న వాళ్ళు, నేను వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు చెప్తున్నారు 12-1 గంట కంటే ముందు మేము నిద్రపోమని చెప్పి. 12-1 గంటకు నిద్రపోయేది ఆ వయసులో మనం ఎప్పుడైనా చేసామో లేదు. ఇంతకుముందు 30 ఏళ్ళ తరం వాళ్ళు, ఇంత పాత వాళ్ళు, పెద్దవాళ్ళు, వాళ్ళంతా ఏం చేసేవాళ్ళు, వాళ్ళు ఖచ్చితంగా 9 గంటలకల్లా 8 గంటలకల్లా పడుకునేవాళ్ళు. 100 సంవత్సరాల క్రితం 8 గంటలకల్లా పడుకునేవాళ్ళు. ఇప్పుడు మనం అగెయిన్స్ట్ నేచర్ పోతున్నాం అనమాట. అంటే 12, 1 o'clock, 2 o'clock అని వెళ్తున్నాం. అది ఎందుకు, చదవటానికైనా ఉండొచ్చు, లేకపోతే క్లాసెస్ అయినా ఉండొచ్చు, ఇతరత్ర కారణాలు ఉండొచ్చు. అది కరెక్టే. కానీ జుట్టుకి స్ట్రెస్ హార్మోన్స్ అనేటివి రిలీజ్ అయ్యి ఈ డిహెచ్టి హార్మోన్స్ అనేటివి విపరీతంగా పెరిగి జుట్టు అనేది పలచగా అయిపోతూ ఉందన్నమాట. సో ఈ విధంగా లింక్ ఉంటుందన్నమాట. సో ఆ విధంగా మనకి స్ట్రెస్ హార్మోన్స్ రావడంతో వెంట్రుకలు అనేటివి పలచగా తొందరగా అయిపోతూ ఉంటాయి. అలానే వాటర్ చేంజ్ అవ్వటం, హాస్టల్స్కి వెళ్తారు, అక్కడ వాటర్ చేంజ్ అవుతుంది, డిఫరెంట్ కాలేజెస్కి వెళ్తారు, డిఫరెంట్ ప్లేసెస్ వెళ్తారు. ఆ ప్లేస్ మార్పుతోటి జుట్టు పైన ఉన్న ఆ వాటర్ ఏదైతే యూస్ చేస్తారు షాంపూయింగ్కి, ఆ వాటర్ హార్డ్నెస్ వల్ల కూడా జుట్టు పలచబడుతూ ఉంటుంది. అలానే వచ్చేసి ఎమోషనల్ స్ట్రెస్ ఉండటం, పక్కనున్న వాళ్ళు బాగా చదువుతున్నారని మనం కూడా ఎక్కువ చదవాలనటం, లేకపోతే ఇతరత్ర డిస్ట్రాక్షన్స్ ఉండటం, ఇలాంటి విషయాల్లో కూడా ఉంటాయి. ఆహార లోపాలు,
ఎప్పుడైనా చూడండి, వయసులో ఉన్న వాళ్ళకి మంచి న్యూట్రిషన్ అనే సప్లై లేకుండా ఉండటంతో పెరిగే వయసులో జుట్టు అనేది కాంప్రమైజ్ అవుతూ ఉంటుంది. సో జుట్టు అనేది మంచిగా మనకి కాంప్రమైజ్ కాకుండా ఉండాలంటే డైట్ పరంగా మనం మంచిగా న్యూట్రిషియస్ ఫుడ్ అనేది మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇదండి విషయం. లైఫ్ స్టైల్ అనేది ఈ విధంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అలానే మనకి ఇతరత్ర న్యూట్రిషనల్ కాంపోనెంట్స్ వైటమిన్ B12, ఫెరిటిన్, వైటమిన్ D ఇలాంటి అనేక రకమైన మైక్రోన్యూట్రియంట్ సప్లిమెంటేషన్ అనేది మనం చేసుకోవాలండి. థైరాయిడ్ ఇష్యూస్ ఉండటం, అమ్మాయిల్లో PCOS ఉండటం, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని అంటాం. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని అంటే నెలసరి అన్ని తేడా ఉండాలి కదా అని అంటారు. నెలసరి నార్మల్ ఉన్నా లోపల PCOS అనేది ఉంటుందండి. సో నార్మల్గా PCOS ఉంది అని అంటే మాత్రం దానికి తగ్గట్టుగా మనం కరెక్షన్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో కారణాలు అనేటివి ఇవి. మరి ట్రీట్మెంట్ డాక్టర్ గారు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేస్తే అయిపోతుంది కదా, జుట్టు ఊడకుండా ఆగిపోతుంది కదా అని అంటారు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ నాట్ ఎ క్యూర్ ఫర్ హెయిర్ లాస్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయినాక కూడా మనం ఖచ్చితంగా ట్రాన్స్ప్లాంట్ అనేది మనకి చేసినాక కూడా మనం మందులు అనేటివి వాడుకోవాల్సిన అవసరం ఉంది. మందులు వాడుకోవాలండి. PRP మీసో GFCs అని ఉంటాయి. కొత్తగా మా దగ్గర ఎక్సోజోమ్ థెరపీస్ అని ఉంటాయి. ఈ ఎక్సోజోమ్ థెరపీస్ తోటి కూడా మనకి మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుంది. మరి PRP మీసో GFCs ఈ వయసులో స్టార్ట్ చేయొచ్చా డాక్టర్ గారు అని అడుగుతారు చాలామంది. ఈ వయసులోనే మీరు స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే బట్టతలలు వచ్చేసాయి కాబట్టి. బట్టతల వచ్చింది అని అంటే ఖచ్చితంగా మనం ఆ ట్రీట్మెంట్ అనేది చేసుకోవాల్సిన అవసరం ముఖ్యం. మనం ఇంపార్టెంట్గా మనకి బట్టతలలకి PRP మీసో GFC థెరపీస్ చేసుకుంటూ, ఎక్సోజోమ్స్ చేసుకుంటూ, మినాక్సిడిల్ ఇలాంటి మందులు కూడా పెట్టుకుంటూ, పెప్టైడ్స్ కూడా వాడుకుంటూ, న్యూట్రిషనల్ సప్లిమెంట్ ట్యాబ్లెట్స్ కూడా వాడుకుంటూ, సేఫ్ ట్యాబ్లెట్స్, సేఫ్ లోషన్స్ తోటి మనం సేఫ్ ప్రొసీజర్స్ తోటి ట్రీట్మెంట్ చేసి మీ వెంట్రుకల్ని ఊడకుండా, ఊడినా ఇమీడియట్గా పెరిగేటట్టుగా అయినా మనం ఈక్విలిబ్రియంకి తీసుకురావచ్చండి. సో ఇదండి విషయం. ఇంకేమన్నా మీకు సందేహాలున్నా, అపోహలున్నా, ప్రశ్నలున్నా తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను టెక్స్ట్ రిప్లై కానీ వీడియో రిప్లై కానీ చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, LV నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.